పార్ట్ 2 ఎలా అనిపిస్తుంది? అంటే ఎన్టీఆర్ అభిమానులుగా అందరికీ కూడా ఒక మంచి కిక్ ఇచ్చే సినిమాలాగే ఉంది ఇది. ప్రజెంట్ ఇప్పుడే బెనిఫిట్స్ చూసి బయటకు వచ్చాము. ఇంతవరకు ఎన్టీఆర్ ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేసి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ ఆ ఫైట్ సీన్స్ అవని, అది ఒక సాంగ్ అవని, డ్యాన్స్ అవని ఇరగదీశారు. ఎన్టీఆర్ గారు మొన్న ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ఎప్పుడు ఒక కలర్ ఎత్తాను, ఈసారి 2 కలర్లు ఎత్తి మరీ చెప్తున్నా అనేసి అని. మూవీ అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉందన్న, వెరీ నైస్. ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పెద్ద పండగ అనుకోవచ్చా ఈ సినిమా అందరికీ కూడా? ఎందుకంటే ఫ్యాన్స్ అందరికీ కూడా అన్నారు గతంలో, అంటే ఒక కాలర్ ఎత్తి చూపిస్తున్నాను, ఇప్పుడు 2 కాలర్లు కూడా ఎత్తుతున్నానని చెప్పారు. అంటే ఫ్యాన్స్ అందరికీ కూడా ఇప్పుడు 2 కాలర్లు ఎత్తుకునేలా చేశారా? డెఫినెట్లీ 2 కలర్లు అన్న ఎత్తి గర్వంగా చూపించండి అని చెప్పారు. 2 కలర్లు ఎత్తి గర్వంగా ఫ్యాన్స్ కోసం చెప్పి చేసి చూపించారు. చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఇది, అల్లు అర్జున్ బ్రాండ్ ఇది, మా ఎన్టీఆర్ అన్న బ్రాండ్ ఇది. అంతకన్నా హ్యాపీ మూమెంట్ అయితే ఏం లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఏ సినిమా చూసినా సరే యాక్టింగ్కి మెయిన్ స్కోప్ ఉంటుంది. మరి దీంట్లో ఆయన యాక్టింగ్ కానీ అన్నీ ఎలాగనిపిస్తున్నాయి చూస్తుంటే? యాక్టింగ్ అయితే ఇరగదీశారన్న, మామూలుగా లేదు, చంపేశారు. ఎమోషన్ సీన్స్ వచ్చేసండి సెకండ్ హాఫ్లో అవి బయటికి చెప్పొద్దు అన్నారు, చెప్పకూడదు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్కి తెలుస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం కిరాక్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం వార్గా నడుస్తుంది, సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంటల్గా ఉంటుంది. ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన మూవీ. చాలా బాగుంది మూవీ అయితే. చెప్పండి అన్న, మూవీ చూసి వస్తున్నారు, ఎలాగనిపిస్తుంది? అంటే మీ యాక్చువల్గా మీ ఫీల్ చూస్తేనే నాకు తెలుస్తుంది, మీకు ఒక సినిమా ఒక మంచి కిక్ ఇచ్చిందని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది సినిమా చూస్తుంది? ఈ సినిమా వచ్చేసరికి ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేసాం మేము. ఈ సినిమా 2 కో యాక్టర్స్తో వస్తుంది కాబట్టి. అలాగే హృతిక్ రోషన్ గారు మన ఆడియో లాంచ్కి వచ్చి మా తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఇదే పెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. మనం చూసుకోవచ్చు, అంటే ఎన్టీఆర్ కూడా ఒక టాప్ హీరో, అండ్ హృతిక్ రోషన్ కూడా బాలీవుడ్లో ఒక టాప్ హీరో. అంటే 2 హీరోస్ని ఒకే స్క్రీన్ మీద చూపించడం అంటే ఒక పెద్ద టాస్కే డైరెక్టర్కి. ఆ విషయంలో సక్సెస్ అయ్యారా డైరెక్టర్? తప్పకుండా సక్సెస్ అయ్యారు, తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసరికి అందులో ఎమోషన్ సీన్ ఉంటుంది. అందులో సింగిల్ అంటే ఒక్క కంటితో వాటర్ వస్తుంది, అది చాలా కష్టం. తప్పకుండా ఇది ఎన్టీఆర్ తప్ప ఎవరు చేయలేరని నేను హామీస్తున్నాను. హృతిక్ రోషన్ కూడా బాలీవుడ్లో ఒక టాప్ డాన్సర్, ఎన్టీఆర్ కూడా టాప్ డాన్సర్. ఎలా కనిపిస్తుంది ఇద్దరు డాన్సింగ్ ఒకే స్క్రీన్ మీద చూసారు ఇద్దరు కలిసి డాన్స్? చాలా బాగా డాన్స్ చేశాడు. అలాగే మా ఎన్టీఆర్ కూడా సేమ్ తను అందుకొని బాగా చేశాడు. ఇప్పుడు రికార్డ్స్ అన్ని కూడా తిరగరాసే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా తీస్తాం. ఇంకేమనిపిస్తుంది మీకు? బాగా నచ్చిన సన్నివేశం ఏముందంటే ఏం చెప్తారు మరి సినిమాలో? నచ్చినదంటే